माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। హరే కృష్ణ. ఈ గీతా సందేశం కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు అందరికీ నా వందనాలు. తర్వాత ఇప్పటి వరకు మనం ఈ కార్యక్రమంలో భాగంగా 13 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 14వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇవాళ కార్యక్రమాన్ని ముందుగా మనం మంగళాచరణంతో శిలా ప్రభుపాదుల వారికి నమస్కరిస్తూ మొదలుపెట్టుకుందాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాథురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిథ కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదధతో హృత్కాయ వాగ్భిः సదా శీలాన్ సద్గుణపుంజకేళినిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననుల మూర్ధ్నం నిపత్యక్షితౌ ఆజానులంబితభుజౌ కనకావధాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ జయతాం సురతౌ పంగో మమ మందమతేర్గతి మత్సర్వస్వపదాంభోజౌ రాధా మదన మోహనం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. మనం ఇవాల్టి వరకు ఈ కార్యక్రమంలో భాగంగా 13 అధ్యాయాలు చెప్పుకున్నాం. మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కం, తర్వాత 6 అధ్యాయాలు భక్తి షట్కం. ఇప్పుడు నిన్నటి నుంచి జ్ఞాన షట్కం మొదలుపెట్టాం. క్లుప్తంగా నేను యుద్ధం చేయనన్నాడు అర్జునుడు మొదటి అధ్యాయంలో. నువ్వు యుద్ధం చేయాలి అన్నాడు భగవంతుడు 2వ అధ్యాయంలో. కర్మయోగం ఆచరించు, యుద్ధం చెయ్యి అని చెప్పాడు 3వ అధ్యాయంలో. జ్ఞానంతో ఆ కర్మయోగం ఆచరించాలి అన్నాడు 4వ అధ్యాయంలో. విజ్ఞానంతో కర్మయోగం ఆచరించమన్నాడు 5వ అధ్యాయంలో. యోగివి కమ్ము కానీ యుద్ధం చేయము అన్నాడు 6వ అధ్యాయంలో. ఇదంతా కర్మ షట్కంలో. నన్ను గురించి విను, నా గురించి విను, యుద్ధం చేయము అన్నాడు. శ్రవణం చేయి, యుద్ధం చేయమన్నాడు. స్మరణం చేయి, యుద్ధం చేయమన్నాడు. నన్నే తలుచుకో, యుద్ధం చేయమన్నాడు 8వ అధ్యాయం. నా భక్తుడి కమ్ము, నన్ను కీర్తించు, యుద్ధం చేయమన్నాడు 9వ అధ్యాయంలో. నన్ను గురించి తెలుసుకో, యుద్ధం చేయమన్నాడు 10వ అధ్యాయంలో. 11వ అధ్యాయంలో నిమిత్త మాత్రుడు కమ్ము, యుద్ధం చేయమని చెప్పాడు. 12వ అధ్యాయంలో భక్తి యోగం ఆచరించుము, యుద్ధం చేయము అని చెప్పాడు. మీకు 13వ అధ్యాయంలో నేను చెప్పుకుందాం. ప్రకృతి పురుషులను తెలుసుకో, యుద్ధం చేయము అన్నాడు. ఇప్పుడు ఈ 14వ అధ్యాయం. ఈ అధ్యాయం అనేక ఆచార్యులు గుణత్రయ విభాగ యోగము అన్నారు ఈ అధ్యాయాన్ని. ప్రకృతి గుణములు అన్నారు శిల ప్రభుపాదుల వారు. ఈ అధ్యాయంలోని సారాంశం ఏమిటంటే గుణాతీతుడవై యుద్ధం చేయము అని.
13వ అధ్యాయంలో భగవంతుడు సంసారానికి కారణం ఏంటని చెప్పాడు. గుణసంగమే కారణం అని చెప్పాడు. ప్రకృతి యందు బందీగా ఉన్న జీవుడు త్రిగుణాలను అనుభవిస్తున్నాడు. ఆయా గుణాల సంగమే జీవుని సంసారానికి కారణం అని చెప్పాడు. గుణాలను అనేక చోట్ల ప్రస్తావించినప్పటికీ ఆ గుణాలను, గుణతత్వాలను వివరించలేదు. భగవంతుడి అధ్యాయంలో గుణాలేమిటి, వాటి లక్షణాలు ఏమిటి, అవి ఎలా బంధిస్తాయి, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, గుణాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని గుణతత్వాన్ని పూర్తిగా వివరించాడు. చివరిలో అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా గుణాతీతుడు లక్షణాలు చెప్పారు. ఈ 14వ అధ్యాయంలో ఈ అధ్యాయం ఇలా 6 భాగాలుగా ఉంది. ఏంటంటే గుణత్రయ విభాగ జ్ఞాన మహిమ. అసలు ఈ గుణాల గురించి తెలుసుకుంటే కలిగే ఫలితంతో భగవంతుడు మొదలుపెట్టాడు ఈ అధ్యాయం. తర్వాత ఈ గుణతత్వ జ్ఞానాన్ని వివరిస్తూ చరాచర జీవులల్లరికీ నేనే తండ్రిని, ప్రకృతి తల్లి అన్నాడు. తర్వాత సత్వరజస్తమో గుణాల యొక్క స్వరూప స్వభావాలు, ఆయా గుణాల యొక్క ఫలితాలు వివరించాడు. స్వభావం ఏమిటి, మరణానంతరం వాళ్ళ గతి ఏమిటి, కర్మల ఫలితం, ఈ గుణాల్లో కర్మలు ఆచరించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, ఈ గుణాల యొక్క ప్రభావం ఏమిటి, గమ్యం ఏమిటి అని భగవంతుడు చెప్పాడు. తర్వాత గుణాతీతుడు భగవంతుడిని పొందుతాడు అని భగవంతుడు ముగించబోతుంటే అధ్యాయాన్ని అర్జునుడు మరొకసారి ఆ గుణాతీతుడు లక్షణాలు ఏమిటో అని అడిగితే భగవంతుడు వాటిని వివరంగా చెప్పాడు. గుణత్రయ విభాగ జ్ఞాన మహిమ, ఆ తర్వాత గుణతత్వ జ్ఞానం, ఇందులో చెప్పబడిన అంశాలు. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే జ్ఞానానాం జ్ఞానముత్తమం, జ్ఞానాలన్నింటిలోకెల్లా ఉత్తమమైన జ్ఞానాన్ని పరం భూయః ప్రవక్ష్యామి, మళ్ళీ చెప్తానయ్యా. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గత, ఏ జ్ఞానాన్నైతే తెలుసుకొని అనేక మంది మునులు పరమసిద్ధిని పొందారో అటువంటి ఉత్తమమైన జ్ఞానాన్ని మీకు మళ్ళీ చెప్తాను అంటున్నాడు. ఈ జ్ఞానాలన్నిట్లో ఉత్తమమైంది. మరి ఏ జ్ఞానాల్లో ఉత్తమమైందంటే ప్రకృతి పురుషులకు సంబంధించిన జ్ఞానాలన్నిట్లో ఉత్తమమైనది. ఎందుకు ఇది ఉత్తమమైందంటే ఇది ఏ విధంగా ప్రకృతిలో బందీ అయిన జీవుడు బంధ విముక్తుడు కావచ్చో చెప్తోంది. కాబట్టి ఈ జ్ఞానం ఉత్తమము. ఈ జ్ఞానం తెలుసుకుంటే కలిగే ఫలితం ఏమిటి అది కూడా చెప్తున్నాడు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగత సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఇదం జ్ఞానముపాశ్రిత్యం మమ సాధర్మ్యమాగత, నాతో సమాన రూపత్వాన్ని పొందుతారు, నా సాధర్మ్యాన్ని పొందుతారు. సర్గేపి నోపజాయంతే, అటువంటి వాళ్ళు సృష్టి సమయంలో మళ్ళీ జన్మించరు. ప్రళయేన వ్యథంతి చ, ప్రళయ కాలంలో మరణించరు, వ్యథనొందరు. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి, ఎలా అంటే గురువు ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని గురువును ఆశ్రయించి ఈ జ్ఞానాన్ని పొంది ఎందరో మహానుభావులు పూర్వం నా సాధర్మ్యాన్ని పొందారు. నా సాధర్మ్యం అంటే ఏమిటంటే భగవంతుడిలాగా 8 గుణాలు కలిగి ఉండడం అంట. బలదేవ్ విద్యాభూషణ్ వారు చెప్తున్నారు. ఏమిటా 8 గుణాలు? పాపరాహిత్యం, మరణరాహిత్యం, జరారాహిత్యం, ఆకలి లేకపోవడం, దప్పిక లేకపోవడం, దుఃఖం కలగకపోవడం, అనుకున్నవన్నీ పొందడం, సత్యానికి ప్రాతినిధ్యం వహించడం అనేవి. ఎవరైతే ఇలా నా సాధర్మ్యమును పొందుతారో వాళ్ళు జనన మరణాలకు అతీతులవుతారు. అంటే ఎవరైతే గురువుని ఆశ్రయించి ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు
ఆత్మ సాక్షాత్కారం పొందుతారు, వాళ్ళు బంధాల నుండి విముక్తి అవుతారు, భౌతిక బంధాల నుండి వాళ్ళకు మోక్షం లభిస్తుంది, వాళ్ళ జనన మరణాలకు అతీతులవుతారు అన్నాడు. ఇప్పుడు ఆ జ్ఞానం యొక్క గొప్పతనం చెప్పాడు కదా. ఇప్పుడు ఆ జ్ఞానం యొక్క గొప్పతనం చెప్పి ఆ జ్ఞానం ఏమిటో ఆ గుణతత్వ జ్ఞానాన్ని వివరించబోతున్నాడు. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భారత, భరతుడు ఏ విధంగా అయితే జ్ఞానం పొందాడో అదేవిధంగా నువ్వు కూడా ఈ జ్ఞానాన్ని పొందు అంటున్నాడు. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. మహత్తరం మహద్బ్రహ్మం. మమ యోని మహద్బ్రహ్మ, మహత్తరమైన మహత్తత్వం, బ్రహ్మముగా పిలువబడే ఆ మహత్తరమైన తత్వము, మహత్తత్వము సర్వజీవుల యొక్క భూతోత్పత్తి స్థానము. తస్మిన్ గర్భం దదామ్యహం, ఆ ప్రకృతి యందు నేను బీజము నుంచుతున్నాను. సంభవ సర్వభూతానాం, దాని నుండే సమస్త భూతముల పుట్టుక జరుగుతోంది అంటున్నాడు. ఇక్కడ బ్రహ్మం అంటే ప్రకృతి. బ్రహ్మం అంటే ఇంత క్రితం అధ్యాయాల్లో భగవంతుడని జీవుడని అర్థాలు చెప్పారు ఆచార్యులు. ఇప్పుడు బ్రహ్మం అంటే ప్రకృతి అన్నారు. బ్రహ్మం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి, ఇక్కడ ప్రకృతిగా తీసుకున్నారు. ఎందుకు? బ్రహ్మనామ రూపమన్నం చ జాయతే అన్నది వేదోక్తి. ఈ బ్రహ్మము నామము రూపము అన్నముగా మారుతుంది. పంచభూతాత్మకమైన ప్రకృతి అన్నంగా మారుతుంది, కానీ జీవుడు అన్నంగా మారదు కదా. అందుకే ఈ వేదవాక్యాన్ని బట్టి బ్రహ్మం అనే పదానికి ప్రకృతి అనే అర్థం కూడా ఉందని మనకు తెలుస్తోంది. ఈ ప్రకృతి తల్లి, భగవంతుడు తండ్రి, జీవులు బిడ్డలు. ఈ తండ్రి భగవంతుడు ఆ ప్రకృతి గర్భంలో తన బీజాన్ని ఉంచుతాడు. దానివల్ల జీవులు పుడుతూ ఉంటారు. ఇదివరకు చెప్పుకున్నాం, ఆత్మలు, కొత్త ఆత్మలు ఏమి పుట్టట్లేదు. ఈ బద్ధ ప్రకృతిలో ఉన్న, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న బద్ధ జీవులందరూ మళ్ళీ శరీరాన్ని, భౌతికమైన శరీరాన్ని పొందుతున్నారు. అదే సృష్టి అంటే. అంతేగాని కొత్త జీవులు అంటే కొత్త ఆత్మలు సృష్టించబడట్లేదు, కొత్త శరీరాలు సృష్టించబడుతున్నాయి అవే ఆత్మలకు. ఆ జీవులందరూ కల్పాంతంలో మహావిష్ణువు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ కల్పాదిలో ఆయన వాళ్ళందరినీ, ప్రకృతిని చేతనంగా చేసి తన వీక్షణం ద్వారా ఆ ప్రకృతిలో వాళ్ళని ప్రవేశపెడతారు. ఆ విధంగా వాళ్ళకు మళ్ళీ కొత్త శరీరాలు వస్తాయి. అది సృష్టి అంటే. ఈ సకల జీవులకు తల్లిదండ్రులు ఎవరో చెప్తున్నారు ఆయన. సర్వయోనిషు కౌంతేయ మూర్ధయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పిత. కౌంతేయ, ఓ కుంతిపుత్ర, నీ తల్లి కుంతి అనుకుంటున్నావు కదా నువ్వు, అందరికీ నేనే తండ్రిని, ఈ భౌతిక ప్రకృతే తల్లి అంటున్నాడు. నానాయోనులందు ఏ ఏ మూర్తులు జన్మిస్తుంటాయో వాటికి భౌతిక ప్రకృతి తల్లి, నేను బీజాన్నిచ్చే తండ్రిని. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పిత అంటున్నాడు. ఈ జన్మలో నీ కుంతిదేవి తల్లి, కానీ జీవులెల్లరికీ జన్మ జన్మలకు మహత్తరమైన ఆ ప్రకృతే తల్లి. ఆ ప్రకృతి యందు గర్భాన్ని, బీజం నుంచుతున్న నేనే అందరికీ తండ్రిని. అనేక యోనుల్లో జన్మిస్తున్న అన్ని రకాల జీవులకు, దేవ మనుష్య పశుపక్షాదులన్నింటికీ అసలు సిసలైన తండ్రిని నేనే. నా ప్రకృతియే వాళ్ళందరికీ తల్లి అంటున్నాడు. మరి గుణాలు ఏమిటి, అవి జీవుల్ని ఏ విధంగా బంధిస్తాయో ఇప్పుడు 4 శ్లోకాల్లో చెప్తున్నాడు. సత్వం రజస్తమైతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ మహాబాహు, ఎందుకు మహాబాహు అని చెప్తున్నాడు? నువ్వు యుద్ధం చెయ్యాలి,
గుణతత్వాన్ని తెలుసుకొని నువ్వు యుద్ధం చెయ్యాలి. గుణాలను అతిక్రమించి గుణాతీతుడివై నువ్వు యుద్ధం చెయ్యాలి. అందుకనే మహాబాహు అంటున్నాడు, సత్వం రజస్తమ ఇది గుణాహ ప్రకృతి సంభవా. సత్వము రజస్సు తమస్సు అనే గుణాలు ప్రకృతి సంభవములు. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఆ గుణాలు నిత్యుడైన జీవుణ్ణి దేహం నందు బంధిస్తాయి. సత్వము రజస్సు తమస్సు అనేవి గుణాల పేర్లు. గుణాలంటే మనం చాలా వాటికి ఆయన గుణం ఏంటి, ఈయన గుణం ఏంటి, ఆ వస్తువు యొక్క గుణం ఏంటి అనుకుంటారు కదా. అటువంటివి కాదు. ఇవి ద్రవ్యాశ్రితములైన రూపము వంటి గుణాలు కాదు. అంటే లక్షణము అనే అర్థంలో తీసుకోదగినవి కాదు. ఇవి ప్రకృతి యొక్క 3 గుణాలు. ప్రకృతి నుంచి పుట్టిన ఈ 3 గుణాలు ఇవి ప్రకృతి యొక్క పాశాలు. ఇవి ప్రకృతి పాశాలు. గుణం అంటే పాశం అనే అర్థం కూడా ఉంది, తాడు. గుణం అంటే లక్షణం అనే అర్థం కాదు, ఆ అర్థంలో చెప్పుకోవట్లేదు ఇక్కడ. గుణం అంటే పాశాలు. ఇవి ప్రకృతి యొక్క పాశాలు. ఈ గుణాలు జీవుణ్ణి చక్కగా బంధిస్తున్నాయి. ఎవరిని దేంతో బంధిస్తున్నాయి అంటే జీవుణ్ణి శరీరంలో గుణాలతోటి బంధిస్తున్నాయి. ఇప్పుడు ఆ 3 గుణాల లక్షణాలను చెప్పబోతున్నాడు 3 శ్లోకాల్లో. ముందుగా సత్వగుణ లక్షణాలు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. ఓ పాపరహితుడా, తత్ర సత్వం నిర్మలత్వాత్, వాటిలో సత్వగుణం నిర్మలమైన దగుటచే అది ప్రకాశింపజేస్తోంది మరియు దోషరహితమైనది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం. ఓ పాపరహితుడా, వాటిలో సత్వగుణం నిర్మలమైనది, అది ప్రకాశింపజేస్తుంది, దోషరహితమైంది. కానీ సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. ఓ పాపరహితుడా, నువ్వు పాపరహితుడివి కాబట్టి నిన్ను గుణాలు బందీ చేయలేవు. కానీ సాధారణ జీవుల్ని సత్వగుణం కూడా బందీ చేస్తుంది. దోషరహితమైనదైన అది బందీ చేస్తుంది. తాడే కదండి. ఇనుప తాడు కట్టినా, ఉరికొస తాడు కట్టినా మామూలు, గుడ్డ తాడు కట్టినా తాడే, బంధనమే. ఈ సత్వగుణం కూడా సాఫ్ట్గా బంధిస్తుంది జీవుని. ఎలా బంధిస్తుంది? సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన. సుఖంను జ్ఞానం నందు ఆసక్తి కలిగించి జీవుని బంధిస్తుంది. సత్వం నిర్మలమైనది, స్వచ్ఛమైనది, స్ఫటికమణి వలె ప్రకాశకమైనది, జ్ఞానాన్ని కలిగించేది, దుఃఖాలు తొలగించేది, ఆరోగ్యప్రదమైనది. అయినా కూడా ఓ పాపరహితుడా, అనగా నీ వంటి వాళ్ళని కూడా, పుణ్యాత్ముల్ని కూడా, అంటే ఇక్కడ అర్జునుడు సత్వగుణ ప్రధానుడు అనే అర్థంలో, నిజానికి అర్జునుడు భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు. ఆయన గుణాతీతుడు, నిత్యముక్తుడు. మనకందరికీ చెప్పడానికి చెప్తున్నాడు, పాపరహితులైన పుణ్యాత్ములని కూడాట ఈ సుఖ సంఘంతో, జ్ఞాన సంఘంతో ఈ సత్వగుణం బంధిస్తుంది. సుఖం రుచిగా చూపించి, అంటే నేను సుఖంగా ఉన్నాను, అంతా బాగున్నా అనుకుంటూ, నేను ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నా అనే ఉద్దేశంతో, లేకపోతే నేను తెలివైన వాడిని, నాకు అన్నీ తెలుసు అనే భావంతో ఇది బంధిస్తుంది. ఇది జ్ఞానం కలిగిస్తుంది అన్నాం కదా, ఆత్మజ్ఞానం కలిగించట్లేదు, భౌతిక జ్ఞానం కలిగిస్తోంది. ఇది సత్వగుణం. తర్వాత రజోగుణం చెప్తున్నాడు. ఏ విధంగా రజోగుణం జీవుని బంధిస్తుంది, రజోగుణ లక్షణాలు ఏమిటో వివరిస్తున్నాడు. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. కుంతిపుత్ర, ఓ కౌంతేయ, రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. రాగాత్మకమైన రజోగుణం కోరికలు మరియు అత్యాసక్తి వల్ల ఉద్భవించిందని తెలుసుకుంటున్నాం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. రాగాత్మకమైన రజోగుణం ఇది విపరీతమైన కోరికలు, దాని నుంచి పుట్టింది.
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం, అది కర్మాసక్తిని కలిగించి ఏదో చేయాలి చేసేసేయాలి అనే దాంతో జీవుని బంధిస్తుంది. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజోగుణం దేంతో బంధిస్తుంది? తృష్ణ, విపరీతమైన కోరిక, ఆసంగంతో. ఆసంగం అంటే ప్రాప్తించిన వస్తువు అందు ఆసక్తి, మనకు దొరికింది మన సొంతది మన వస్తువు, దాని మీద ప్రీతి. తృష్ణ అంటే దొరకని దాని మీద కోరిక, అభిలాష. ఈ రెండు కూడా రజోగుణం నుంచే పుడతాయి. రజోగుణం అంటే రంజింపజేసేది. రజోగుణం ముందు చక్కగా ఉన్నట్టు ఉంటుంది, తర్వాత చాలా దుఃఖమయమైపోతుంది. ఇది తన్నిబధ్నాతి, ఆ రజోగుణం నిబధ్నాతి. సత్వగుణానికి బధ్నాతి అని చెప్పి రజోగుణానికి తన్నిబధ్నాతి, చక్కగా బంధిస్తుంది అని నీ అనే ఉపసర్గతో కలిసి చెప్తున్నాడు భగవంతుడు. లెస్సగా బంధిస్తుంది అని. చివరికి తమోగుణ లక్షణాలు, ఏ విధంగా తమోగుణం జీవుని బంధిస్తుందో వివరిస్తున్నాడు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలాస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఓ భారత, భరతవంశంలో పుట్టిన ఓ భారత, తమోగుణం నీకు తగింది కాదయ్యా. పొరపాటుతో సోమరితనంతో యుద్ధం మానుకోవద్దు. జింక పిల్లపై మోహం అనే ఒకే ఒక పొరపాటు వల్ల నీ పూర్వీకుడైన భరతుడు జింక జన్మ ఎత్తాల్సి వచ్చింది. నువ్వు అటువంటి తమోగుణానికి లోను కావద్దు. తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినం. అజ్ఞానజనితమైన తమోగుణం సర్వజీవుల్ని మోహింపజేస్తుంది. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అది ప్రమాదము, సోమరితనము, నిద్రలతో జీవుణ్ణి బంధిస్తుంది. ప్రమాదము, ఆలస్యము, సోమరితనం, నిద్ర, వీటితోటి జీవుణ్ణి బంధిస్తుంది. ఇది సత్వగుణం కంటే రజోగుణం కంటే చాలా చాలా వ్యతిరేకమైనది. సత్వగుణంలో జ్ఞానం దీని ఉండదు, రజోగుణంలో ఉన్న కార్యావేశం ఇందులో ఉండదు. రెండిటికి ఇది కంప్లీట్గా వ్యతిరేకమైనది. ఇది కూడా జీవుల్ని బంధిస్తుంది. ఆలస్యము, నిద్ర, ప్రమాదం, వీటి నుంచి. ప్రమాదం అంటే అజాగ్రత్తతో చేయకూడని పనులు చేయడం, ఆలస్యం అంటే సోమరితనం, తర్వాత నిద్ర అంటే అచేతనమైన స్థితి, వీటితో ఇది బంధిస్తుంది. ఈ గుణాలు ఏం చేస్తాయో సంక్షిప్తంగా చెప్తున్నాడు. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. భారత, సత్వగుణము సుఖములందు నిమగ్నం చేస్తుంది. సత్వం సుఖే సంజయతి. రజకర్మణి భారత, రజోగుణం కర్మలయందు నిమగ్నం చేస్తుంది. జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయిత్యుత. తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదం నుండి ముంచేస్తుంది. ఏ ఏ గుణాలు వృద్ధి అయితే ఆయా గుణాల ప్రభావానికి మనిషి లోనవుతాడు. సత్వం వృద్ధి అయితే సుఖానికి ఆసక్తి ఉన్నాయేటట్లు చేస్తుంది. రజోగుణం పెరిగితే కర్మాసక్తుని చేస్తుంది. తమోగుణం పెరిగితే ప్రమాదాలు చేయిస్తుంది, నిద్ర ఎక్కువ కలిగిస్తుంది. ఓ భరతవంశీయుడా, నీకు ప్రాప్తించిన కర్తవ్యమైన యుద్ధమును చేయుము అంటున్నాడు. తమో గుణాన్ని దూరంగా పెట్టుకోవాలి, రజోగుణానికి లోను కాకూడదు. సత్వగుణానికి సైతం ప్రభావితులు కాకూడదు. ఈ గుణాలు ఆ పైన చెప్పిన కార్యాలన్నీ ఎప్పుడెప్పుడు చేస్తాయి అంటే వాటి గురించి చెప్తున్నాడు. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. రజస్తమో గుణాలను అణిచి సత్వగుణం వృద్ధి చెందుతుంది ఒక్కోసారి. రజస్తమో గుణాలను అణిచి సత్వరజో గుణాలను నడిచి తమోగుణం వృద్ధి చెందుతుంది ఇంకొకసారి. అలాగే సత్వతమో గుణాలు నడిచి రజోగుణం వృద్ధి చెందుతుంది. అంటే ఈ మూడు గుణాలు ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒకటి పెరుగుతుందో మిగతావి రెండు తగ్గుతాయి అని చెప్తున్నారు భగవంతుడు. ఇప్పుడు సత్వగుణం పెరిగింది అనుకోండి, మిగతా రెండింటిని నడిచేసి అది జ్ఞానాన్ని కలిగిస్తుంది, సుఖం కలిగిస్తుంది. రజోగుణం పెరిగింది అనుకోండి, కార్యాసక్తి కలుగుతుంది. తమోగుణం పెరిగింది అనుకోండి, ప్రమాదము, ఆలస్యము, నిద్ర ఇటువంటి కలుగుతూ ఉంటాయి. ఈ గుణముల ప్రభావానికి లోను కావద్దు అని భగవంతుడు చెప్తున్నాడు.
భారత అంటున్నాడు. ఎప్పుడు ఏ గుణంలో వృద్ధిలో ఉందో తెలుసుకునే విధానాన్ని మళ్ళీ 3 శ్లోకాల్లో చెప్తున్నాడు. ముందుగా సత్వం వృద్ధిలో ఉంటే ఎలా తెలుసుకోవాలి అని దాని గురించి చెప్తున్నాడు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఎప్పుడు ఈ దేహంలో ఉన్న ద్వారాలన్నీ జ్ఞానంతోటే ప్రకాశించబడతాయి. సర్వద్వారేషు దేహిస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృత్తం సత్వమిత్యుత. అప్పుడు సత్వగుణం వృద్ధి పొందుతుంది అని తెలుసుకోవాలి. అసలు దేహంలో ఉండే ద్వారాలు ఏమిటి అంటే చెప్తున్నాడు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, వాయువు, మూత్ర విసర్జన ద్వారం, ఇలా 9 ద్వారాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 నాసికా రంధ్రాలు, 1 నోరు, 2 చెవులు, 2 విసర్జన అవయవాలు, ఇవన్నీ కలిపి 9. ఈ 9 ద్వారాలు, వీటిల్లో ముఖ్యంగా జ్ఞానేంద్రియాలైన శ్రోత్రాదులు, కళ్ళు, చెవులు ఇత్యాదులు, వాళ్ళల్లో జ్ఞానం ఎప్పుడైతే వాటిలో జ్ఞానం ప్రకాశించబడుతుందో అప్పుడు సత్వగుణం వృద్ధి అవుతుంది. జ్ఞానం ప్రకాశితం అవడం అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాల్లో అంటే శబ్దాదులను యథార్థంగా తెలుసుకోవడం, అంటే కళ్ళు యథార్థాన్ని చూడడం, చెవులు యథార్థాన్ని వినడం ఇత్యాదులు. ఇవన్నీ సత్వగుణం వృద్ధి అవడానికి గుర్తులు. ఇప్పుడు రజోగుణం వృద్ధి అవడానికి గుర్తులు చెప్తున్నాడు. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠ, రజోగుణం వృద్ధి పొందినప్పుడు లోభ ప్రవృత్తిరారంభ, లోభము ప్రవృత్తి అంటే ప్రాపంచిక విషయాసక్తి, ఆరంభ కామ్యకర్మల, ఆరంభ కర్మణావశమస్పృహ కామ్యకర్మల ప్రారంభం, మనశ్శాంతి లేకపోవడం, అణచసాధ్యం కాని కోరికలు, ఇవన్నీ కలుగుతాయి. అశమస్పృహ. ఎప్పుడైతే రజోగుణం పెరుగుతుందో విపరీతమైన లోభం, విపరీతమైన విషయాసక్తి, ఏవేవో చేసేసేయాలని కోరికలు, మనశ్శాంతి లేకపోవడం, అణుచుకోలేనన్ని కోరికలు, ఇవన్నీ కలుగుతాయి. చివరగా తమస్సు వృద్ధిలో ఉంది అని చెప్పడానికి సూచనలు ఏంటి భగవంతుడు చెప్తున్నాడు. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఓ కురునందన, కురుకుల శ్రేష్ఠుడా, తమోగుణం వృద్ధి పొందినప్పుడు అంధకారం, కర్తవ్య కర్మల యందు విముఖత, ప్రమాదము, మోహం, ఇవన్నీ కలుగుతాయి అంటున్నాడు. అప్రకాశం అంటే వివేకం లేకపోవడం, జ్ఞానం లేకపోవడం. అప్రవృత్తి అంటే శాస్త్ర నిషేధమైన కర్మలు ఆచరించడానికి ఆసక్తి కలిగి ఉండడం. ప్రమాదం అంటే అజాగ్రత్త, మోహం అంటే తప్పుడు విషయాల్లో మునిగి తేలడం. ఇవన్నీ తమోగుణం వృద్ధి చెందితే కలుగుతాయి దుర్లక్షణాలన్నీ. ఇప్పుడు ఏ గుణం వృద్ధిలో ఉన్నప్పుడు మరణిస్తే ఎక్కడెక్కడికి వెళ్తారు అనేది 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. ముందుగా సత్వగుణంలో మరణించిన వాళ్ళ సంగతి చెప్తున్నాడు. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాంతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణం వృద్ధి పొందిన సమయంలో మరణించిన మానవుడు మహర్షుల యొక్క పవిత్ర లోకాలను చెందుతాడు, ఊర్ధ్వలోకాలకు పొందుతాడు, పుణ్యలోకాలకు వెళ్తాడు. దేవతారాధకుల వాళ్ళంతా దేవతల యొక్క లోకాలకు వెళ్తారు. ఈ సత్వగుణ ప్రధానులందరూ దేవతారాధకులు అయి ఉంటారు, వాళ్ళని పూజించి వాళ్ళ లోకాలకు వెళ్తారు. తర్వాత రజో తమో గుణాల్లో మరణించిన వారి గతులు ఏమిటో చెప్తున్నాడు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణం నుండి మరణించిన వాడు కర్మాసక్తుల్లో జన్మిస్తాడు, మనుషుల్లో పుడతాడు. తదా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. అట్లా తమోగుణం నుండి మరణించిన వాడు, తమోగుణం నందుండి మరణించిన వాడు మూఢ జాతుల్లో పుడతాడు, రాక్షసులుగా కానీ ఇంకా జంతు జాలాల్లోగా పుడతాడు. మళ్ళీ ఇప్పుడు ఇదివరకు చెప్పిన శ్లోకాలన్నిటి సారాంశం మళ్ళీ క్లుప్తంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సాత్వికమైన పుణ్యకర్మల ఫలం నిర్మలమనియు, రజోగుణ ఫలం దుఃఖమనియు, తమోగుణ ఫలం అజ్ఞానమనియు చెప్తారు అంటున్నాడు.
సుకృత కర్మలు అంటే పుణ్యకర్మలు, సాత్విక కర్మలు. సాత్వికం అంటే సత్వగుణం నుంచి ఉద్భవించిన ఆనందం. సాత్విక కర్మల యొక్క ఫలం కూడా సాత్వికమే అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఈ గుణతత్వం తెలిసిన వాళ్ళంతా. సాత్విక కర్మలు ఆచరిస్తే రాజసిక తామసిక ఫలితాలు కలగవు. ఎందుకంటే పుణ్యకర్మలకు పాప ఫలితాలు రావు. సాత్విక కర్మలు ఆనందం కలుగజేస్తాయి. రాజసిక కర్మల ఫలితం కొద్దో గొప్ప ఆనందం, కానీ ఎంతో పెద్ద దుఃఖం. ఎందుకంటే వాటికి కారణమైన ఆ కర్మ దుఃఖమైనది కాబట్టి దాని ఫలితం కూడా దుఃఖమే. తామసిక కర్మలు ఇంకా దారుణంగా ఉంటాయి, హింసాత్మకలు, కాబట్టి వాటి ఫలితాలు కూడా దుఃఖంలే. ఎందుకంటే తమోగుణం పూర్తిగా జ్ఞానాన్ని కప్పివేస్తుంది. కాబట్టి ఏ గుణాల వల్ల ఏమేమి కలుగుతున్నాయో చెప్తున్నాను. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణం వల్ల జ్ఞానము, రజోగుణం వల్ల లోభము, తమోగుణం వల్ల ప్రమాదము, తర్వాత ప్రమాదమోహౌ అజ్ఞానం, ప్రమాదం, బుద్ధిహీనత, భ్రాంతి, మోహం కలుగుతాయి. సత్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల లోభం, తమోగుణం వల్ల మోహం కలుగుతాయి అంటున్నాను. గుణాలను బట్టి పునర్జన్మ నిర్ణయించబడుతుంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణ వృద్ధిస్థా అధో గచ్చంతి తామస. సత్వగుణ స్థితులు ఊర్ధ్వలోకాలకు వెళ్తారయ్యా. రజోగుణం కల వాళ్ళు మధ్యలోకాల్లో నివసిస్తారు. నీచ గుణ ప్రవృత్తి కల తామసులు అధోగతి పొందుతారు, లేదా జంతువుల్లో జన్మిస్తారు. గుణములే కర్మలకు కర్త అని తెలుసుకున్న వాడికి కలిగే ఫలితం ఏమిటి? ఆ ఫలశ్రుతి చెప్తున్నాడు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. అయ్యా, ఎవరైతే గుణాల కంటే అన్యుడైన కర్తను ఇంకొకడిని చూడడో అటువంటి వాడు గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. అతడు గుణాతీతుడై నన్ను తెలుసుకుంటాడు, నా భావాన్ని పొందుతాడు, మద్భావాన్ని పొందుతాడు, నా సాధర్మ్యాన్ని పొందుతాడు, నా సాహచర్యాన్ని పొందుతాడు అని. అతడే నిజమైన ద్రష్ట, దార్శనికుడు. ఎవరైతే ఇదిగో ఈ గుణాలే ఈ కర్మలు చేయిస్తున్నాయి, నేను కాదు, ఆత్మ కాదు, గుణాలే కర్మలకు కారణం అని తెలుసుకున్నవాడు గుణాతీతుడవుతాడు. ఎలా అతడు భగవంతుడితో సమానమైన భావం పొందుతాడు, సమానమైన రూపం పొందుతాడంటే చెప్తున్నాడు. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతముష్ణుతే. దేహదారి దేహానికి కారణాలైన ఈ 3 గుణాలు అధిగమించినట్లయితే జనన మరణ వార్ధక్యముల నుండి కలిగే దుఃఖాల నుండి విముక్తుడై మోక్షం పొందుతాడు. జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. మద్భావం అంటే ఏంటో చెప్తున్నాడు భగవంతుడు. ఏమిటంటే ఆ భావం ఇదివరకు చెప్పుకున్నాం. 8 రకాలైన గుణాలు. ఆకలి దప్పికలు లేకపోవడం, చావు పుట్టుకలు లేకపోవడం, ఇటువంటివన్నీ జీవుడికి అంటే నిత్యుడైన ఆత్మకు ఉన్న గుణాలన్నీ జీవుడు మళ్ళీ పొందుతాడు. అంటే అతనికి ఆ సాక్షాత్కారం కలుగుతుంది, అమృతత్వం కలుగుతుంది, మోక్షం పొందుతాడు అని. కానీ ఇది జీవించి ఉండగానే ఆ స్థితిలోకి వస్తాడు. ఆ ప్రశ్నలో అందులో అటు భగవంతుడు అలా చెప్తుంటే అర్జునుడికి ప్రశ్న కలిగింది. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ స్త్రీన్ గుణాన్ అతివర్తతే. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ ప్రభు కృష్ణ, ఈ 3 గుణాలకు అతీతమైన వాడు ఏ లక్షణాల ద్వారా తెలియబడతాడు? కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో.
కిమాచార కథం చైతాన్, అతని ప్రవర్తన ఎట్టిది, కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తదే, అతడు ఎట్లు 3 గుణాలను అధిగమిస్తాడు, అసలు అతను ఎలా తెలుసుకోవాలి, అతను ఎలా ప్రవర్తిస్తాడు, అతడు ఎలా సాధించాడు ఈ గుణాతీత స్థితిని అని. ఏ లక్షణాల వల్ల ఒకడు తనను తాను గుణాతీతుగా తెలుసుకోవచ్చు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఏ సాధన వల్ల అతడు త్రిగుణాలను అతిక్రమించవచ్చు అని. అర్జునుడు అడిగిన 3 ప్రశ్నలకు భగవంతుల జవాబు చెప్తున్నాడు. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. అంటే ఎవరు తనను తాను గుణాతీతుడుగా ఎప్పుడు ఒకరిని గుణాతీతుడుగా తెలుసుకోవచ్చు అంటే ఏ విధంగా, ఏ లక్షణాలతోటి? ప్రకాశము, ప్రవృత్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషించని వాడు, మరియు అవి లేనప్పుడు సంతోషించని వాడు అంటున్నాడు. అంటే సత్వగుణ వృత్తి అయిన జ్ఞానం కలిగినప్పుడు, రజోగుణ వృత్తి అయిన ప్రవృత్తి కలిగినప్పుడు, తమోగుణ వృత్తి అయిన మోహం కలిగినప్పుడు అవి దుఃఖం కలిగిస్తాయని వాటిని ద్వేషించకుండా ఉంటాడో, అవి పోయినప్పుడు ఆనందించకుండా ఉంటాడో, అవి పోవాలని కోరుకోకుండా ఉంటాడో, అటువంటి రాగద్వేషరహితుడు, అటువంటి వాడు ఈ గుణాతీతుడు అని భగవంతుడు చెప్పాడు. ఈ విధంగా అతని లక్షణాలు ఉంటాయి. అంటే తనకు ప్రకాశం కలిగిన, ప్రవృత్తి కలిగిన, మోహం కలిగిన పొంగిపోడు లేదా కుంగిపోడు. అయ్యో ఏమిటో నాకు ఈ భౌతికమైన ఆనందం కలుగుతోంది అని పొంగిపోడు. అరే ఏమిటి ఈ విధంగా ఇలా మోహం కలుగుతోంది అని కుంగిపోడు. ఇవి సాధారణ జీవుడందరికీ సహజము. కాబట్టి ఇతడు జీవన్ముక్తుడు కాబట్టి రాగద్వేష రహితుడై ఉంటాడు. భౌతికమైన గుణాల ప్రభావితములైన ఆ గుణాల యొక్క లక్షణాలు తనలో కనిపించినప్పుడు వాటిల్ని ప్రోత్సహించడు, ద్వేషించడు. అవి కలగనప్పుడు ఆనందించడు, అవి పోవాలని కోరుకోడు. అంటే వాటికి ఏమాత్రం తనకు సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తాడు. ఈ గుణాతీతుడి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అన్నదానికి భగవంతుడు 3 శ్లోకాలు చెప్తున్నాడు. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవం యోవతిష్టతి నేంగతే. ఉదాసీనుడిలాగా ఆసీనుడై గుణాల వల్ల కలత చెందకుండా ఉంటాడు. గుణాలు వాటి పని అవి చేస్తున్నాయి. గుణావర్తంత ఇత్యేవం యోవతిష్టతి నేంగతే అంటూ చెల్లించకుండా ఉంటాడు. నేను కాదు కర్తను, ఈ గుణాలు అనుకుంటూ. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థుతి. సమదుఃఖాలను సుఖంగా చూస్తాడు. సమలోష్టాస్మ కాంచన మట్టి బుద్ధను, రాతి ముగ్గను, బంగారాన్ని ఒకే విధంగా చూస్తాడు. తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థుతి. ప్రియాప్రియాలను, నిందాస్థుతులను సమానంగా చూస్తాడు. అంటే అన్ని వస్తువులను, అన్ని పరిస్థితులను, తర్వాత అందరు మనుషులను ఒకే విధంగా చూస్తాడు. మానాపమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సవుచ్యతే. మానవమానాలందు, శత్రుమిత్రులందు సమానంగా ప్రవర్తించేవాడు. సమస్త భౌతిక కర్మలను ఆరంభించడు, అన్నిటిని పరిత్యజించిన వాడు. సర్వారంభములను పరిత్యజించిన వాడు గుణాతీతుడు. ఇప్పుడు భగవంతుడు చివరి ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. ఏ విధంగా ఒకడు గుణాతీతుడయ్యాడు? మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే.
ఎవరు నన్నే అచంచలమైన భక్తి యోగం చేత సేవిస్తున్నారో, అవ్యభిచారిణి భక్తి యోగం అంటే నిన్నెవరు అడిగారు. అచంచలమైన భక్తి యోగం, భక్తి యోగం అంటే శ్రవణ కీర్తన స్మరణాదులు. ఈ విధంగా అవ్యభిచారణం అంటే నిరాటంకరంగా, నిరంతరంగా, మార్పు లేకుండా, వ్యభిచారి భావం లేకుండా, అవ్యభిచారి భావంతో, అచంచలమైన భావంతో భక్తి యోగం ఆచరిస్తున్నారు. అటువంటి వాళ్ళు సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే, వాళ్ళు గుణాతీతులై ఈ గుణాలను అధిగమించి బ్రహ్మభావానికి, బ్రహ్మత్వానికి అంటే ఆత్మసాక్షాత్కార స్థితికి అర్హులవుతారు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే బ్రహ్మణో హి ప్రతిష్టాహం, నిరాకార బ్రహ్మనికి కూడా నేనే ప్రతిష్టను అంటున్నాడు. అదొక అర్థం దీనికి. ఇంకా ఏం చెప్తున్నానంటే బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ అంటే ఆ జీవుడు ఎవరైతే అమృతమయమైన అనశ్వరమైన భక్తిని ఆచరించి స్వరూపాన్ని పొందిన జీవుడికి నేనే ఆధారం. బ్రహ్మం అంటే జీవుడు అనే అర్థంతో జీవుడికి నేనే ఆధారం. బ్రహ్మం అంటే నిరాకార బ్రహ్మం, అతడికి నేనే ఆధారం. బ్రహ్మం అంటే ప్రకృతి, ప్రకృతికి నేనే ఆధారం. ఈ విధంగా అనేక అర్థాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. కానీ ప్రత్యేకించి జీవుడు గురించి అన్నమాట. ఎందుకంటే ముందు శ్లోకంలో ఆత్మసాక్షాత్కారం, జీవుడు ఆత్మసాక్షాత్కారం పొందిన విధం గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ స్వరూప సిద్ధిని పొందిన జీవులకు, వాళ్లకు నిత్య కళ్యాణ గుణాలతోటి ఐకాంతిక సుఖాన్ని కలిగించే నేనే శరణాగతి ప్రతిష్టాహం అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడితోటి ఈ 14వ అధ్యాయం ముగుస్తుంది. ఓం తత్సత్, కృష్ణార్పణమస్తు. ఇది గుణతత్వ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని వివరించాడు భగవంతుడు. ఎందుకు ఈ గుణతత్వ జ్ఞానాన్ని వివరించాడంటే ఇదంతా జ్ఞానయోగం. నిన్న ప్రకృతి పురుషుల జ్ఞానాన్ని వివరించారు. తర్వాత 6 విషయాలు చెప్పారు నిన్న. ఇవాళ 3 విషయాలు, 3 గుణాల గురించి ఇవాళ 6 విషయాల గురించి నిన్న తెలుసుకున్నాం. ప్రకృతి 6 అంశాల గురించి, ప్రకృతి, పురుషుడు, జ్ఞానం, జ్ఞేయం, క్షేత్రజ్ఞులు అనే 6 అంశాలను నిన్న చర్చించాం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 అంశాలు ఇవాళ చర్చించాం. ఇవన్నీ తెలుసుకుంటే ఏమవుతుంది అంటే చివరకు భక్తి కలుగుతుంది. చూడండి, కర్మయోగం ఆచరించి తర్వాత జ్ఞాననిష్ట పొంది జ్ఞాననిష్ట నుంచి భక్తి మార్గంలోకి వచ్చే వాళ్ళు ఉంటారు. కర్మయోగం ఆచరిస్తూ జ్ఞాననిష్ట పొందే వాళ్ళ గురించి మొదటి 6 అధ్యాయాల్లో చెప్పారు. ఆ జ్ఞాననిష్ట పొంది భక్తి యోగం గురించి, భక్తి యోగంకి వచ్చే వాళ్ళ గురించి చివరి అధ్యాయాల్లో చెప్పారు. ఈ మధ్యలో 6 అధ్యాయాల్లో డైరెక్ట్గా ప్రత్యక్షంగా భక్తి యోగం చేస్తూ భగవంతుని చేరుకునే వాళ్ళ గురించి చెప్పారు. అందులో కూడా 7, 8, 9 అధ్యాయాల్లో అనన్య భక్తి యోగం ఆచరించే భక్తుల గురించి చెప్పారు ప్రత్యేకించి. అందులో తర్వాత ఆర్తాది భక్తుల గురించి చెప్పారు, వాళ్ళు 2వ స్థాయి భక్తులు. ఆ తర్వాత విభూతి యోగం తెలుసుకొని భక్తులయ్యే వాళ్ళు, అది 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇట్లా ఈ భగవద్గీత అంతా కూడా ఏదో ఒక విధంగా భక్తి మార్గంలోకి వచ్చి భగవంతుణ్ణి సేవించడం అనే విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తోంది. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. స్వామి, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు జేపీ రంగారావు ఫ్రమ్ హైదరాబాద్. రంగారావు గారు చెప్పండి. మీ ప్రవచనాలన్నీ రోజు వింటున్నాను నేను, కానీ ఈ మనసు నిలకడనేది ఈ మరి ఇంచేతో సరిగ్గా రావట్లేదు. దానికి కారణం ఏమిటండి? మనస్సు నిలకడగా రావట్లేదంటారా? ఎందుకు మనస్సు నిలకడగా లేదు అంటే మనస్సు భగవంతుడి మీద గురించి కాకుండా ఇంకా ఏవేవో వాటి గురించి ఆలోచిస్తుంది. ఎలా మనస్సును నిలకడగా తెచ్చుకోవడము అంటే అర్జునుడు ఇదే ప్రశ్న అడిగాడు. ఎలా అయ్యా మనస్సు నిలకడగా చేసుకోవడం అంటే అభ్యాస వైరాగ్యాలతో అని చెప్పాడు భగవంతుడు. అభ్యాసం అంటే ఏమిటి? ప్రతిరోజు కొన్ని మాలలు జపం చేయడం, నియమబద్ధంగా మాలలు జపం చేయడం, కొన్ని నియమ నిబంధనలు పాటించడం,
పొద్దున్నే లేవడం, గీతా సందేశాది కార్యక్రమాలు వినడం, గీతా భాగవతం చదవడం, భగవంతుడి యొక్క నామజపం చేయడం, ప్రసాదమే స్వీకరించడం, ఇట్లా అభ్యాసం. వైరాగ్యం అంటే ఏమిటి? ఇంకా పిల్లల మీద, మనుమల మీద, మునిమనవల మీద, చుట్టుపక్కల వాళ్ళ మీద, స్నేహితుల మీద, బంధువుల మీద ఇంకా ఇంకా భౌతికమైన ఆసక్తి, మమకారం పెంచుకోకుండా మన బాధ్యతలు నిర్వర్తించాం కాబట్టి ఇంకా భగవంతుడినే తలుచుకుంటూ ఉండడం. పొద్దున్నే లేస్తాను, నేను 4:30కి లేస్తాను. ఒక ప్రాణాయామం అది చేసి కాస్త ఒకసారి భగవంతుడు మాల అది తిప్పుకుంటూ ఉంటాను నేను. అయినా సరే ఏమిటో నాకు ఒక్కొక్కప్పుడు డైవర్ట్ అయిపోతుంది. దీనికి కారణం ఏమిటో అర్థం అది కావట్లేదు. సహజమండి, మానవులందరికీ అది సహజం. అలా చేసుకుంటూ పోతుంటే మనసు నిలకడగా వస్తుంది. చూడండి, ఒక్క రోజుల్లో కొన్ని రోజుల్లో రాదది. మెల్లగా మెల్లగా అభ్యాసం అంటే ఏమిటి? ఒకసారి 2 సార్లు చేస్తే వచ్చేది కాదు. అలా విధివత్తు అలా చేసుకుంటూ పోతుంటే దాని అదే వస్తుంది. మీరు మనసుకు ఏదో ఒక్కసారి పక్కకి వెళ్ళిందని చెప్పి బాధపడకండి. మీరు చేసేవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది నిలకడలోకి వచ్చేస్తుంది. కొంచెం వైరాగ్య భావం పెంచుకోవాలి, అభ్యాసం తీవ్రతరం చేయాలి, అంతే. మీరు సరైన మార్గంలో ఉన్నారు. భగవంతుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా. నమస్కారం. 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 హరే కృష్ణ. నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు. ఏం లేదండి గురువు గారు, ఇప్పుడు మా పాపకి ఎక్కువ బాధ అనిపిస్తూ నాకు తమో గుణము, రజో గుణము అవి ఎక్కువ ఉన్నవా, లేకపోతే సత్వగుణాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అని తను కూడా వింటుంది ఈ ప్రసంగాన్ని. సో అని క్వశ్చన్ వేసింది. అందుకని మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని. ఇప్పుడు తను ఆ తమో గుణము, రజో గుణముని తగ్గించుకొని సత్వగుణాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలని అడుగుతుంది. సత్వగుణాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే, సత్వగుణంలో ఉండే పనులు మనం చేస్తూ ఉండాలి. ఉదాహరణకు పొద్దున్నే లేవడం సత్వగుణం. శాకాహారం మాత్రమే తినడం సత్వగుణం పెంపొందిస్తుంది. తర్వాత యోగా ఇటువంటివి చేయడం సత్వగుణాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి సత్వగుణంలో ఉన్న పనులు మనం చేస్తూ ఉంటే మనకు సత్వగుణం కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, భక్తులు సత్వగుణంలో ఉంటారు. భక్తుల సాంగత్యం తీసుకుంటూ ఉంటే మన స్నేహితుల యొక్క గుణాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఓకే ఓకే ఓకే, తెలిసింది గురువుగారు. హరే కృష్ణ గురుగారు. ఉదయ్ మాట్లాడుతున్నాను నిజామాబాద్ నుంచి. ఎవరండి? ఉదయ్ అండి, ఉదయ్ కుమార్, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అయితే ఇప్పుడు టెంపుల్లో మన ఈ బలరాముడు, శ్రీకృష్ణుతో పాటు సుభద్రాదేవి కూడా ఉండడానికి, అంటే సుభద్రాదేవిని పూజించడం అంటే ఏమన్నా విశేషత ఉందండి టెంపుల్లో? అంటే జగన్నాథ బలదేవ సుభద్రులను పూజించడంలో ఏమిటి ఆంతర్యం, ప్రత్యేకత? ఇంకో రోజు చెప్పుకుందాం. ఒక కథ ఉంది క్లుప్తంగా. కృష్ణ బలరాములు బృందావనంలో గడిపిన సమయాన్ని ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటూ పరవశించే వాళ్ళట. వాళ్ళు ద్వారక వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకసారి వాళ్ళు ఆ ద్వారకా వాసులందరూ కూడా ఏం జరిగిందో బృందావనంలో తెలుసుకోవాలి, ఎందుకు కృష్ణుడు ఇంకా వాళ్ళని అంత గుర్తుపెట్టుకుంటాడు, తహతహలాడుతాడు బృందావన వాసులంటే అని తెలుసుకోవడానికి కోరుకుంటూ ఉండి, ఆ బృందావనం నుండి వచ్చిన రోహిణిని, ఎందుకంటే ఆవిడ కూడా కొంతకాలం అక్కడ ఉండి గడిపింది కదా బలరాముడు తల్లి, ఆ రోహిణి దేవిని అడుగుతారు. అలా ఆ రోహిణి ఆ బృందావన లీలలు వాళ్ళకి అందరికీ చెప్తుంటే, కృష్ణుడు కానీ బలరాముడు కానీ వచ్చేస్తే వాళ్ళు అవన్నీ తలుచుకొని మూర్ఛపోతారేమో, పరవశించి అని చెప్పేసి సుభద్రని ద్వారాన్ని కాపలా పెట్టి లోపల చెప్పుకుంటున్నారు. అవి వింటూ ఉన్న సుభద్ర కూడా పరవశించిపోయిందట. ఆ వెనకాల వచ్చిన కృష్ణ బలరాములు కూడా పరవశించిపోయారట. అలా ముగ్ధులైపోయి ఉన్నారన్నమాట. అందుకే వాళ్ళ రూపం చూస్తే అలా ఉంటుంది. జగన్నాథ బలదేవ సుభద్ర ముగ్ధులైపోయారు. అటువంటి రూపాన్ని నారదముని, ఇంకా కొంతమంది మహాభక్తులు, ఇంద్రద్యుమ్నుడు మహారాజు వాళ్ళు పూజించారనమాట. భగవంతుడు అందుకోసం వాళ్ళ కోసం నీలాచల క్షేత్రంలో, పూరి క్షేత్రంలో ఆ విధంగా దర్శనమిచ్చాడు జగన్నాథ బలదేవ సుభద్రుడు ముగ్గురు కూడా. మరొక చెప్పుకుందాం. రథయాత్ర వస్తుంది. ఆ రోజు ప్రత్యేకంగా రథయాత్ర రోజు కానీ ఆ ముందు రోజు కానీ చెప్పుకుందాం.
అలాగే గురుగారు. అయితే ఇంకొకటి, ఈ మహాభారత యుద్ధం తర్వాత కౌరవులు ఏ ఒక్కరైనా అంటే బ్రతికి ఉన్నారా? ఉన్నారు కదా, కృపాచార్యుడు బతికే ఉన్నాడు, అది అశ్వత్థామ బతికే ఉన్నాడు. వాళ్ళు కాదు, వీళ్ళలో ఇప్పుడు ఈ సోదరులు, ఈ 100 మంది సోదరులలో. 100 మంది సోదరులు ఎవరు బతికలేరు, కానీ ధృతరాష్ట్రుడికి ఇంకా కొంతమంది వేరే భార్యలు ఉన్నారు. కొంతమంది క్షత్రియులమైన భార్యలు కాదు, వాళ్ళు వైశ్యులు, శూద్రులు ఉన్నారు. ఆ భార్యల్లో కొంతమంది పిల్లలు బతికే ఉన్నారు అని చెప్తారు. ఉదాహరణకు పాండవుల వైపు కూడా ఒకళ్ళు వచ్చారు వాళ్ళలో నుంచి. మరి నాకు సరైన వివరం గుర్తులేదు, కానీ అదే కొంతమంది అయితే బతికే ఉన్నారు, కానీ వాళ్ళెవరు ఆ? వీళ్ళలో యూత్స్ అనే ఒక అతను బతికే ఉన్నారని అంటారు కదా. ఆ యూత్స్ 100 మంది వాళ్ళలో కాదు, అదే చెప్తున్నాను. ధృతరాష్ట్రుడికి ఇంకొక భార్య కుమారుడు, గాంధారి కుమారుడు కాదు. ఆహా. అలాగే. ఆయన అయితే పాండవుల వైపు వచ్చేసాడు. అదే అయితే ఇంకొకటి, ఈ అశ్వత్థామకి మన ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని శపించాడండి లాస్ట్ చివర్లో యుద్ధం అనంతరం? ఏమని శపించాడు? అంటే అశ్వత్ అంటే 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 జీవితాంతం అంటే అతను చేసిన పనికి అంటే అంటే ఆ చిరంజీవి అని చెప్తారు కదా అశ్వత్థాముని. చిరంజీవి అంటే చాలా కాలం బతికేవాడని చెప్పుకున్నాం కదా. మళ్ళీ మన్వంతరంలో అశ్వత్థామ వ్యాసుడు అవుతాడు తర్వాత మన్వంతరంలో. అప్పుడు వరకు ఈ పాపాన్ని మోయమని శపించాడు, కాబట్టి ఇంకా ఆ పాపం అనుభవిస్తూనే ఉన్నాడు. అంటే యుగాంతం వరకా, లేకుంటే ఆ మధ్యలోనే ఇంకేమన్నా? యుగాంతం వరకు కాదు, మన్వంతరాంతం వరకు. ఇది వైవస్వత మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరం అంటే బ్రహ్మకు 14 మంది మనువులు ఉంటారు ఒక బ్రహ్మ ఒక రోజులో, ఒక కల్పంలో. ఇప్పటికీ ఈయన 7వ మనువు వైవస్వత మన్వంతరం. ఇందులో 27 చతుర్యుగాలు గడిచిపోయాయి, 28వ చతుర్యుగం గడుస్తోంది ఇప్పుడు. అందులో మళ్ళీ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం గడిచిపోయాయి. ఇప్పుడు కలియుగం జరుగుతుంది. అందులో 5000 సంవత్సరాల పైగా అయిపోయింది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నా పేరు అమీనయ్య ప్రభు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మట్టి ముద్ద, రాయి, బంగారములను సమంగా వీక్షించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభు? మట్టిని బంగారాన్ని సమంగా వీక్షించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ విషయం భగవద్గీతలో 3 సార్లు వచ్చిందండి. మొదటి 6 అధ్యాయాల్లో ఒకసారి, అంటే 5వ అధ్యాయంలో. తర్వాత 6 అధ్యాయాల్లో ఒకసారి, అంటే 12వ అధ్యాయంలో. చివరి 6 అధ్యాయాల్లో ఒకసారి, అంటే 14వ అధ్యాయంలో. అంటే ఒకసారి కర్మ షట్కంలో, ఒకసారి జ్ఞాన షట్కంలో, ఒకసారి భక్తి షట్కంలో. యోగ పరిపూర్ణత సాధించిన వాడు, అంటే కర్మయోగ పరిపూర్ణత సాధించి జ్ఞాననిష్ఠుడైన వాడు, జ్ఞానయోగ పరిపూర్ణత సాధించి భక్తిని అందుకున్నవాడు, భక్తి యోగ పరిపూర్ణత సాధించి భగవంతుడినే తలుచుకునేవాడు, వీళ్ళందరూ కూడా భౌతికమైన వస్తువుల కోసం ప్రాకులాడరు. వాళ్ళు మట్టినైనా బంగారాన్నైనా ఒకే రకంగా భావిస్తారు. సమలోష్టాస్మకాంచన, అంటే ఏ వస్తువునైనా తుచ్చమైనదిగానే భావిస్తారు. అందరినీ సమానంగానే చూస్తారు. మనుషులందరినీ, శత్రువులైనా మిత్రులైనా, మధ్యస్థులైనా తటస్థులైనా, అందరినీ సమానంగానే చూస్తారు. ఉదాసీన వదాసీన. ఆ తర్వాత అన్ని పరిస్థితుల్లో శీతోష్ణాల యందు, మానవమానాల యందు సమభావం కలిగి ఉంటారు. అంటే యోగ పరిపూర్ణత సాధించిన వాడు అన్ని వస్తువులను సమానంగా చూస్తాడు, అన్ని పరిస్థితుల్లో సమానంగా ఉంటాడు, అందరి మంది మనుషులతో కూడా సమానంగానే ఉంటాడు. భగవంతుడు భగవద్గీతలో చెప్పదగిన అంశం. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు? నా పేరు నాగమణి ప్రభుజీ, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. ప్రభుజీ, ఇది టెంపుల్లో కొందరు ధనవంతులు ఎవరైనా డబ్బు సహాయం గాని, ఇప్పుడు గుడికి వెళ్తే హుండీలో చాలా డబ్బులు వేస్తారు, కానీ పక్కన ఉన్న పేదవారికి మాత్రం డబ్బు సహాయం చేయరు. ఇలా అంటే ఎలా, అంటే దేవుడు ఎలా కోరుకుంటున్నాడు? ఈ పేదవారికి సహాయం చేస్తే గొప్పనా, లేదు అంటే దేవుడి హుండీలో ఎంత కావలిస్తే అంత వేయడం గొప్పనా? చూడండి, ధనవంతులు
హుండీలో డబ్బులు వేయడం కంటే పేదవాళ్లకు సహాయం చేయొచ్చు కదా, ఈ రెండిట్లో ఏది మంచిది అని మీ ప్రశ్న. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడో 12వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అయ్యా, నిత్యము మనస్సు బుద్ధి నాయందే నిలుపు. హుండీలో డబ్బులు ఏమనలేదు, ఇది చేయమన్నాడు. అది కాకపోతే అభ్యాస ఆచరిస్తూ భక్తి యోగానికి అందుకో అని చెప్పాడు. అభ్యాస యోగం చేస్తూ అంటే సాధనా భక్తి చేస్తూ నన్ను చేరుకోమన్నాడు. రెండవ మార్గం. అది కూడా చేయలేకపోతే ఏదో కొంచెం సేవ చేయవయ్యా, సేవాభావంతో నన్ను చేరుకోమన్నాడు. అది కూడా లేకపోతే కర్మఫల త్యాగం చెయ్యి అన్నాడు. అంటే కర్మఫలాపేక్ష లేకుండా నీ కర్తవ్య కర్మ ఆచరించు, ఆ ఫలాలను త్యజించు అన్నాడు. ఈ విధంగా కొంతమంది ధనవంతులు కర్మఫలాపేక్షతో అట్లీస్ట్ కొంత కర్మలైనా కొంత ఫలాన్ని భగవంతుడికి ఆ విధంగా అర్పించడంలో తప్పులేదు. ఎందుకంటే భగవంతుడే స్వయంగా చెప్పాడు, వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకోవడానికి అదొక అవకాశం. మరి దానికి బదులుగా బీదవాళ్లకు సేవ చేయడం ఇంకా గొప్పమైన విషయమే కదా. అవును, బీదవాళ్లకు కూడా సేవ చేయొచ్చు. కానీ హుండీలో డబ్బులేసినా, బీదవాళ్లకు సేవ చేసినా, ఇంకొకటి చేసినా అది భగవదర్పణంగానే చేయాలి. భగవదర్పణంగా చేయకపోతే రెండు కూడా సమస్యలే. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, మానవ సేవ మాధవ సేవ కాదండి, మాధవ సేవ మానవ సేవ. ఎందుకంటే మనం ఎప్పుడైతే భగవదర్పణంగా మనము చేస్తున్నామో సేవ, అప్పుడు మానవులందరికీ కూడా ఆ సేవ చేయవచ్చు. అంతేకాని మానవులకు బీదవాళ్లకు సేవ చేస్తూ వీళ్ళు దరిద్ర నారాయణులు కదా, వీళ్ళకు సేవ చేస్తే ఆ నారాయణులకు సేవ చేస్తుంది అనుకోవడం తప్పండి. ఎందుకంటే మీరు ఉదాహరణకు మనం సేవ చేయొచ్చు, కానీ అభాగ్యుడికి అంటే అర్హత లేని వాళ్లకు, అపాత్రులకు దానం ఇస్తే ఆ దానాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు. నాకు ఎంతోమంది తెలుసు, నాకు డబ్బులు లేవు అంటారు. వాళ్ళకు కొంచెం డబ్బులు ఇస్తే సాయంత్రం కళ్ళు దుకాణం దగ్గర కనిపిస్తారు ఆ డబ్బులు తీసుకెళ్ళి. మరి బీదవాడికి చేసిన సహాయం గొప్పదా అంటే బీదవాళ్ళకు కాదు, పాత్రులకు దానం చెయ్యాలి. అంటే ఆ పాత్రులు బీదవాళ్ళు కూడా అయి ఉండొచ్చు. పాత్రులకు దానం ఇస్తే అది భగవదర్పణంగా భగవంతుడి సేవగా పరిగణింపబడుతుంది. కానీ దుర్వినియోగం చేసుకునే వాడికి ఇస్తే అది సమస్య. కాకపోతే భగవంతుడి యొక్క ప్రసాదం, అన్నప్రసాదం, అది అందరికీ ఇవ్వవచ్చు. కాబట్టి ఎవరైనా అభాగ్యులు వాళ్ళు ఆకలి కోసం అలమటిస్తుంటే వాళ్లకు ధనం ఇచ్చే బదులు వాళ్ళకు ప్రసాదం ఇవ్వడము, తర్వాత ఏదో ఒక విధంగా వాళ్లకు భగవంతుడి యొక్క ఆశ్రయం ఇవ్వడం ద్వారా మనం ప్రయత్నిస్తే అది నిజమైన సేవ. అంతేకాని భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోయి కేవలం మానవులకు, బీదవాళ్లకు, చెట్లు చేమలకు, పక్షులకు, జంతువులకు వీళ్ళకు సేవ చేసుకుంటూ కూర్చుంటే మన జీవిత కాలంలో వాళ్ళెవరికి మనం సేవ చేయలేము. ఎందుకంటే ఈ మనిషికి చేస్తే ఇంకో మనిషి, ఈ మనిషికి కూడా ఈ కష్టం తీరిస్తే ఇంకో కష్టం వస్తూ ఉంటుంది. ఎంత మనం చేసుకుంటూ పోయినా కానీ ఎవరిని సంతృప్తి పరచలేము. కానీ ఆ ఒక్క మనిషిని, ఆ దేవాది దేవుణ్ణి మన భక్తి యోగంతో ఆయన్ని గనక మనం మెప్పిస్తే, ఆయన్ని సంతోషపెడితే ఆయన వల్ల అందరూ సంతోషపడతారు. మిగతా వాళ్ళందరూ కూడా మనతో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చెప్పుకున్నాం మనం, ఒక వృక్షాన్ని మనం పోషించాలి అంటే, ఒక వృక్షాన్ని మనం సేవించాలి అంటే దాని కొమ్మలకు, ఆకులకు నీళ్లు పోయకూడదు. ఆ మూలంలో ఆ వేళ్లకు నీళ్లు పోస్తే అన్నీ కూడా చక్కగా వస్తాయి. అదేవిధంగా భగవంతుని సేవిస్తే, అయితే భగవదర్పణంగా సేవలు చేస్తే అందరికీ అభివృద్ధి కలుగుతుంది. అంతేకాని మనం భగవంతుని మర్చిపోయి ఎంతమందికి ఎన్ని సేవలు చేసినా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అలాగే గురూజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. రేపు సాయంత్రం మళ్ళీ మనం గీతా సందేశంలో కలుసుకుందాం. 15వ అధ్యాయం చెప్పుకుందాం. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.